ఇక్కడ డీల్ కుదిరింది, ఢిల్లీలో వేలు తెగింది. ఏపీలో డీల్ కుదిరింది, ఢిల్లీలో వేలు తెగింది. మొన్న సోమవారం గుంటూరుకు చెందిన కొవ్వూరు లక్ష్మి 2014 నుండి 2017 వరకు టీడీపీ కార్యకర్త. బోర్ల రామాంజనేయులు ఆనందబాబుతో కలిసి ఆమె గుంటూరులో ఎన్నో కేసుల్లో ఆమె 2018లో పోలీసు రికార్డుకి ఎక్కింది. భూదందాలు చేయటం, పేదవాళ్ళను బెదిరించటం, భూములు లాక్కోవటం, దోపిడీ చేయటం ఈమె పైన ఉన్న కేసులు. 2018లో ఈమె పైన కేసులు పెడితే ఆ రోజు పరారైపోయిన మహిళ నిన్న ఢిల్లీలో తేలింది. ఎందుకంటే బోర్ల రామాంజనేయులు ఆనందబాబుతో కలిసి టీడీపీ కార్యకర్తగా పనిచేసిన ఆమె ఈరోజు ఆ కేసులను ఎత్తివేస్తాము, ఆమెకు వ్యక్తిగత ప్రయోజనం చేకూరుస్తాము అనే లోపల ఢిల్లీలో పోయి ఆమె డ్రామాలాడింది, వేలు తెగ్గోసుకుంది. జగన్నాటక సూత్రధారి ఆ చంద్రబాబు నాయుడు ఇంకా ఎన్ని నాటకాలు ఆడిస్తాడో, ఎలక్షన్కు ముందు ఎంతమందిని ఇట్లా డ్రామాలాడిస్తాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. టీడీపీ నాయకురాల్ని ఆమె చరిత్ర చూసుకుంటే ఆమె తల్లి తండ్రి కూడా భూదందాలు చేసిన చరిత్ర. అధికారులను బెదిరించి చనిపోతాము అని చెప్పి బ్లేడ్తో ఒళ్ళు కోసుకుని కూడా అధికారులను బెదిరించి భూదందాలు చేసిన ఘటన గతంలో ఈ కొవ్వూరు లక్ష్మి అమ్మ నాన్నది. అటువంటి మహిళను ఢిల్లీలో జాతీయ మీడియాకు ఆంధ్రప్రదేశ్ గురించి తప్పుగా ప్రచారం చేసేందుకు, ఏపీలో ఏదో జరిగిపోతూ ఉంది, అడ్మినిస్ట్రేషన్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు అని జాతీయ మీడియాకు చెప్పేందుకు కొవ్వూరు లక్ష్మితో టీడీపీ నాయకులు డీల్ కుదుర్చుకుని ఆమెతో డ్రామాలు ఆడించారు. ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి వెళ్ళి నేను కలిశాను, లెటర్లు ఇచ్చాను అని జాతీయ మీడియాతో చెప్పి ఆ వేలు తెగ్గోసుకోవటం చంద్రబాబు ఆడిన నాటకంలో ఇది కూడా పెద్ద మోసమే. రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై దాడులు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు చెప్పుకోవటానికి ఒక్క మంచి పని ఇది అని చెప్పడు కానీ ప్రతిరోజు కూడా ఇలాంటి మోసాలతో, కుట్రలతో ఆయన నాటకాలు ఆడిస్తుంటాడు. ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.